ఎస్ రాజా సింగ్ గోషా మహల్ ఎమ్మెల్యే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గోషా మహల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ వరుసగా 2 సార్లు గెలిచారు. 2018లో అయితే తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్, అది గోషా మహల్ నియోజకవర్గం. సో ఇప్పుడు అక్కడ పొలిటికల్ డైనమిక్స్ చాలా వరకు మారుతున్నాయి. 2023 ఎన్నికల్లో రాజా సింగ్కు 80,182 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి నందకిషోర్ వ్యాస్కి 58,725 ఓట్లు వచ్చాయి. సో 21,457 ఓట్ల మెజారిటీ తోటి 54.09 ఓటింగ్ షేర్ తోటి రాజా సింగ్ అక్కడ గెలుపొందారు. సో హిందుత్వవాదాన్ని చాలా గట్టిగా వినిపిస్తుంటారు. బీజేపీలో రెబల్ లీడర్గా రాజా సింగ్ మారారు. సో దాని నేపథ్యంలోనే ఇటీవలే బీజేపీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సో మరి ఇప్పుడైనా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి సో మరి ఇప్పుడు ఆయన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మనం పరిగణించవచ్చు. ఈ 19 నెలల్లో గోషామహల్ సెగ్మెంట్ని అభివృద్ధి చేశారా లేదా, రాజా సింగ్ పనితనం గురించి అక్కడ జనం ఏమనుకుంటున్నారో, ఎంత స్కోర్ ఇచ్చారో చూద్దాం. బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది. సో ఎమ్మెల్యే రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కి అక్కడ జనం చెప్పినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. రాజా సింగ్ పై ప్రజల్లో సానుకూలత ఉంది. ఓకే, హిందూ ధర్మం కోసం పోరాడే లీడర్గా మంచి పేరు ఉన్నది. తర్వాత గో వధను వ్యతిరేకించడంలో కీలక పాత్ర. ఎక్కడన్నా గోవులు వధకు గురవుతుంటే అక్కడికి వెళ్తారు, దానికోసం ఎంతైనా కూడా నిలబడతారు. ఆ గోవధని చాలా వరకు కొంచెం నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని వ్యతిరేకించడంలో కీలక పాత్ర పోషించారనేది ప్లస్ పాయింట్గా ఉన్నాయి. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్, రాజా సింగ్ను సులభంగా కలిసే అవకాశం, ఎవరైనా ఈజీగా కలవచ్చు. అది ఒకటి ప్లస్ పాయింట్గా ఉంది. టూరిజం కోసం ధూల్పేటలో హనుమాన్ విగ్రహం అనేది ఒక భారీ హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం అనేది కూడా ధూల్పేటలో చాలామంది ఆ హనుమాన్ విగ్రహాన్ని వెళ్తారు, దర్శించుకుంటారు. తద్వారా టూరిజం అనేది అక్కడ పెరుగుతుంది అక్కడ. అలాగే వ్యక్తిగత నిధులతో అభివృద్ధి చేసినటువంటి రాజా సింగ్, సో దాన్ని ఆ విగ్రహాన్ని వ్యక్తిగత నిధులతో, ఆయన ప్రభుత్వ నిధులతో కాకుండా వ్యక్తిగత నిధులతోటి ఆయన డెవలప్ చేశారు. అదొక మంచి పేరుంది ఆయనకి. ప్లస్ పాయింట్స్ నెక్స్ట్, సెగ్మెంట్ పేరు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సో ఆయన చేసేటువంటి చర్యల ద్వారా కావచ్చు, ఆయన ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. సో తద్వారా గోషామహల్ పేరు జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. హిందూ మత సంబంధ అంశాలపైన ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. శ్రీరామనవమి, హనుమాన్ శోభయాత్రల్ని నిర్వహిస్తుంటారు. మొత్తం హిందుత్వ వాదన చాలా గట్టిగా వినిపిస్తుంటారు రాజా సింగ్. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్, రాజా సింగ్కు క్యాడర్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. తర్వాత హిందూ ధర్మాన్ని కాపాడే నాయకుడిగా గుర్తింపు ఉంది. ఆయన అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. హిందుత్వం మరింతగా బలోపేతం చేయడం కోసంగా కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంలో పురోగతి మనకు ఆయన కలిసి వచ్చేటువంటి అంశంగా మనకు కనిపిస్తోంది. ఎస్, మైనస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్ ఏంటి రాజా సింగ్కు సంబంధించి? పొలిటికల్ అజెండాతో అభివృద్ధి పనులు వెనక్కి. ఎక్కువగా రాజకీయాలలో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఎక్కువగా రాజకీయ కామెంట్స్ తోటి ఆయన కాంట్రవర్సీ అవుతుంటారు. సో దాంట్లో ఎక్కువగా ఉంటారు, కానీ అభివృద్ధి పనులు అయితే నత్తనడకన సాగుతున్నాయి, వెనక్కి వెళ్తున్నాయి అనేది మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. అలాగే అభివృద్ధి, జీవనోపాధి పైన మాటేది. చాలామంది అక్కడ యువత పాత బస్తీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ పాత బస్తీ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది యువతకి. సో దానిపైన ఎటువంటి ప్రణాళిక లేదు అనేది. మతపరమైన కార్యక్రమాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారనేది కూడా మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, మతం గురించి చేసే వ్యాఖ్యలతో వివాదాలు, మత నాయకుడిగానే జనంలో గుర్తింపు. రాజా సింగ్ అంటే కేవలం మతం, హిందుత్వం గట్టిగా వినిపిస్తాడనేది అది కొంతవరకే పనిచేస్తుంది, కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కోరుకుంటారు కదా జనం. మరి సో అభివృద్ధి అనేది ఎక్కువగా లేదు, మతపరమైన వివాదాల్లో ఎక్కువగా ఉంటారనేది ఆయనకు అదొక మైనస్ పాయింట్గా మారింది. బీజేపీకి రాజీనామాతో భవిష్యత్తుపై నో క్లారిటీ. సో బీజేపీ ఫైనల్గా అయితే బీజేపీ ఆయన సస్పెండ్ చేసేసింది. చూసింది ఫైనల్గా సస్పెండ్ చేసేసింది. సో వాట్ నెక్స్ట్? మరి నెక్స్ట్ ఏంటి? రాజా సింగ్ భవితవ్యం ఏంటి అనేది ఇప్పుడు అది కూడా మైనస్ పాయింట్. ఎందుకంటే ఆయన వెల్గా ఉన్నప్పుడే, ఆయన కరెక్ట్గా పొజిషన్లో ఉన్నప్పుడే అభివృద్ధి చేయగలుగుతారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఆయనకే ఒక క్లారిటీ లేకపోతే అది అభివృద్ధి పైన పడుతుంది ఆ ఎఫెక్ట్ అంతా కూడా. సో అది మైనస్ పాయింట్గా ఉంది. సో గోషామహల్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి? ఎస్, రాజా సింగ్ నుంచి ఏం కోరుకుంటున్నారు? విగ్రహ తయారీదారులకు జీవనోపాధి కావాలి. అక్కడ ధూల్పేట మొత్తం ఎక్కువగా విగ్రహ తయారీదారులు ఉంటారు. కొన్ని వేలాది మంది విగ్రహ తయారీదారులు అక్కడ జీవనోపాధి సాగిస్తుంటారు. ఇప్పుడు అసలే వినాయక చవితి దగ్గరికి వస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ వినాయక విగ్రహాలని మొత్తం అక్కడి నుంచే తయారవుతూ ఉంటాయి. సో వాళ్ళందరికీ జీవనోపాధి కావాలి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపైన ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అనేక వ్యాపార సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ ఆదుకోవాలి. మరి ఆ మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి కూడా జీవనోపాధి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్,
ప్రత్యామ్నాయ జీవనోపాధిని చూపాలి వాళ్ళందరికీ. వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోకుండా చూడాలి అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, తాగునీటిలో డ్రైనేజీ కలవకుండా చేయాలి. తాగునీటి సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టింపేది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వాటర్ కూడా కలవడంతో అక్కడ నీరు కలుషితమవుతుంది. సో అందుకని వాటిని క్లియర్ చేయాలి, వాటిని కలవకుండా చూడాలని గతంలో కంప్లైంట్ చేసినా కూడా పట్టింపు లేదు అనేది జనం నుంచి వచ్చిన కంప్లైంట్. అది కోరుకుంటున్నారు. అది అటువంటి ఇబ్బంది కాకుండా చూడాలని జనం కోరుకుంటున్నారు. చకనావాడి నాలా కూలిపోకుండా చేయాలి అనేది. అక్కడ నాలా, ఒక పెద్ద నాలా ఉంటుంది, ఆ నాలా కూలిపోకుండా చేయాలి. ఎందుకంటే అది కూలిపోయింది అనుకోండి, మొత్తం మళ్ళీ బురద నీళ్ళు, వరద నీళ్ళు మొత్తం మళ్ళీ జనావాసాల మధ్యలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇది జనం కోరుకుంటున్నారు. సో ఎమ్మెల్యే రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కి ఎంత స్కోర్ ఇచ్చారు అక్కడి నియోజకవర్గ ప్రజలు? బిగ్ టీవీతో మాట్లాడుతూ అనుకూలంగా 44%, వ్యతిరేకం 29%, తటస్థం 27%. సో కంపేర్ చేసుకుంటే వ్యతిరేకంతో తటస్థంతో కంపేర్ చేసుకుంటే ఇప్పటికైతే మెరుగ్గానే ఉంది. 44% అయితే అక్కడ నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. సో రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీతో చెప్పినటువంటి వివరాల ప్రకారం బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 44%.